హలో అండి, ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. అండ్ నేనైతే చాలా బాగున్నాను. నాతో పాటు మీ అందరు కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇట్లా మంచిగా ఇంట్రడక్షన్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి, ఎన్ని నెలలు అయిపోయింది కదా. సో ఇది వచ్చేసి థర్డ్ వ్లాగ్ నేను కంటిన్యూస్గా చేస్తున్నాను మొన్నటి నుంచి. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, బట్ మనం అంతా పెద్దగా పెట్టలేము కదా. సో ప్రొలాంగ్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేశాను. అయితే యాక్చువల్లీ ఇంటి ముందుకి అరేక్ మాల్ బండి వచ్చిందనమాట. ఏమేమైతే తీసుకున్నానో చూపిస్తాను. రబ్బర్ బ్యాండ్స్ అండ్ అలాగే ఐలైనర్ అండ్ అలాగే సూర్యాంశ్ కోసం మొలతాడు, స్టిక్కర్స్ అండ్ హెయిర్ పిన్స్, అలాగే శారీ పిన్స్ అండ్ మనము బిందీస్ ఉంటాయి కదా, ముఖానికి స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా బొట్టుకి బదులు. సో అవి తీసుకున్నాను అనమాట. ఒకటి ప్లెయిన్ తీసుకున్నాను, ఇంకొకటేమో కలర్వి తీసుకున్నాను. ఈ ప్లక్కర్స్ కూడా నచ్చి తీసుకున్నాను. అండ్ ఈ లిప్ బామ్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆ లిప్ బామ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది వచ్చేసి ఈ లిప్ బామ్ ఏమో మన గణేష పాప చాలా ఎంజాయ్ చేస్తుంది, ఆడుకుంటుంది అనమాట దీంతో. ఇది లిప్స్కి పెట్టుకుంటే ఫస్ట్ ఒకసారి చూపిస్తాను. నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు అనుకుంటా. ఎవరికైతే తెలీదో వాళ్ళు ఒకసారి చూసేయండి. మనం ఈ లిప్ బామ్ ఇలా తిప్పినప్పుడు ఇది ఇలా వైట్గా ఉంది కదా, ఇది మనము లిప్స్కి పెట్టుకున్న తర్వాత మొత్తం మన లిప్స్ అనేవి పింక్గా అవుతుంది. సంథింగ్ మనము పింక్ లిప్స్టిక్ పెట్టుకున్నట్టు అవుతుంది అనమాట. ఇది పిల్లలకి బాగుంటుంది, మన పెద్దవాళ్ళకి అంతేం బాగుండదు. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే ఇప్పుడు జస్ట్ అలా కొంచెం పెట్టుకుంటున్నాను. చూసారా, పింక్ లిప్స్ అయిపోయినాయి. కొంచెం పెట్టుకుంటే చాలు, మరీ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఓవర్ పింక్ అయిపోతుంది. అండ్ ఇది మాయిశ్చరైజర్ కూడా మంచిగా ఉంటుంది, చాలాసేపు వరకు, కొన్ని అవర్స్ వరకు మంచిగానే ఉంటుంది. సో పిల్లలకైతే బాగుంటుంది కదా, వాళ్ళు పింక్ 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 అంటూ ఉంటారు. సో తన కోసం తీసుకున్నాను. ఇది 20 రూపీస్ పడింది. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసినాయి. ఇట్లా చిన్న చిన్న బండి మీద ఇట్లా కొనుక్కుంటే బాగుంటుంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్ళాలి. అండ్ ఈరోజు చిల్డ్రన్స్ డే. మన గణేష్ అండ్ సూర్యాంశ్ చాలా క్యూట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారనమాట. ఈరోజు స్కూల్ డ్రెస్ కాదు, సివిల్ డ్రెస్. అండ్ గణేష్ మంచి ఫ్రాక్ వేసుకొని వెళ్ళింది. ఈ మధ్య గ్రీన్ అండ్ ఆరెంజ్ రెండు మాత్రమే పట్టుకుంది. నాకు గ్రీన్ ఫ్రాక్ కావాలి, ఆరెంజ్ కలర్ కావాలి, గ్రీన్ ఫ్రాక్ కావాలి, ఆరెంజ్ కలర్ కావాలి అని అంటుంది. సో ఈరోజు గ్రీన్ కలర్ వేసాను. సో చూపిస్తాను ఎలా ఉంది అనేది. అండ్ స్కూల్కి వెళ్ళాక తప్పకుండా కాసేపు ఆడుకొని ఇంటికి వస్తాను. స్కూల్ నుంచి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము 12:30కి. క్యూట్ ఉన్నావు గణేష్ ఆ ఫ్రాక్లో, తెలుసా? ఏ డ్రెస్ వేసుకుంది? ఎలాంటి డ్రెస్ చెప్పు. ఇక ఇబ్బంది కొన్ని చెప్పులు కొన్ని అక్కడ తిరుగుతున్నది. నాకు కూడా కావాలి. నీకు కూడా అలాంటిది కావాలా? సరే కొందాం. ఈ ఫ్రాక్ బాగాలేదా? బాలే, ఏ మస్తుంది, సూపర్ ఉన్నావు తెలుసా. నాకు ఇది సరే సరే కానీ హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పిందా మీ టీచర్? హ్యాపీ ఏమని చెప్పారు మీరు? అమ్మో 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 అమ్మో. ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పావా నువ్వు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పావా? ఏమన్నారు? అయింది. సరే చూస్తా. నాకు బాగుందా? బొమ్మ కావాలి. ఎలాంటిది? బ్యూటిఫుల్ బొమ్మనా? కాదు కాదు, నాది తెస్తే కొన్ని తిన్నది. నువ్వేనా ఇక్కడ అది కావాలి. మేకప్ వేసుకునేదా? సరే పీటలే నాదే అది. ఇది కాదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోలేదా నువ్వు? ఎందుకు? తిన్నారు. ఎవరివి? నావి. నీ చిప్స్ తినేసిండా మీ ఫ్రెండా? కాదు, బాయ్. మీ క్లాస్ ఫ్రెండే కదా. లేదు, మొత్తం తిన్నా. మళ్ళీ నువ్వేం తిన్నావు? ఏమి
నిజంగా ఆ, ప్రామిస్ టీచర్ని అడగాల ఉమ్. సరే రేపు అడుగుతా ఓకేనా నీ బాక్స్ ఓపెన్ చేసి తినేసిండా కారు బుద్ధున ఏ పొద్దున ట్యాట్ బాటలు ఆ, తిని తిని వస్తాము మొత్తం తినేసిండా ఆ, సరే పోనీలే మీ క్లాస్ ఫ్రెండే కదా బేటా దాంట్లో ఏముంటుంది ఏం కాదు నిజంగా తిని తిను షేర్ చేసుకోవాలి అట్లా మీ ఫ్రెండ్స్కి మొత్తం తిని తిను తీసుకుంటే వద్దు మొత్తం కావాలన్నారు మొత్తం కావాలన్నాడా ఆ, సరే పోనీలే తీస్తేనే అడుగు అడుగుతా ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అనమాట సో అయితే దోశ పిండి ఉంది సరే ఇంకా దోశలు వేసుకొని తినేద్దాము అని చెప్పి దోశలు వేశాను గణేషకి అన్నం పెట్టాలా అని అంటే నాకు వద్దు నాకు దోశ కావాలి అని చెప్పింది నేను తింటున్నాను కదా సో అది చూసి నాకు కూడా దోశ కావాలని చెప్పింది అనమాట గణేష పాపతో నాకు వచ్చింది ఏంటి అని అంటే తను రైస్కి బదులు మిగతా ఏవన్నా తింటుందండి రైస్ తినాలంటే ఒక గగనంలాగా 3-4 అవర్స్ చేసేస్తుంది అనమాట సో ఏదో ఒకటి తన పొట్టలో పడిపోతే బాగుంటుంది అని చెప్పి నేను ఏదన్నా పెట్టేస్తాను అండ్ నైట్ మాత్రం కంపల్సరీ రైస్ పెడతాను అండ్ ఇంకా తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ ఇంకా 3 అవుతుంది 3:30 అవుతుంది ఇంకా నేను ఈరోజు ఇలా హెయిర్ స్టైల్ చేసుకున్నాను అనమాట ఈ మధ్య కొంచెం డిఫరెంట్వి ట్రై చేస్తున్నాను అండ్ సూర్యాంష్ కూడా ఇంటికి వచ్చేసాడు ఈరోజు నేను ఫ్లెక్స్ సీడ్స్ వాటర్ తాగుతున్నాను ఈ బాక్స్ నిండా నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి అయితే యాక్చువల్లీ అయిపోయింది ఇంకా టూ డేస్ వస్తుంది ఇది నేను కంటిన్యూస్గా డైలీ తాగలేదు నేను తాగలేను ఇది డైలీ కంటిన్యూస్గా మధ్యలో టీ తాగుతూ ఉంటాను కొన్ని డేస్ అలా తాగుతాను కొన్ని డేస్ నార్మల్ హాట్ వాటర్ తాగుతాను కొన్ని డేస్ ఈ మధ్య దాల్చిన చెక్క వాటర్ తాగుతున్నాను అలా కొన్ని డేస్ అంటే ప్రోటీన్ షేక్ వాటర్ తాగుతాను అనమాట నాకు ఈ ఫ్లెక్స్ సీడ్స్ అంతగా పోదు హనీ యాక్చువల్లీ నేను దేంట్లో యూస్ చేయను బట్ దీంట్లో మాత్రమే యూస్ చేస్తాను బికాస్ నాకు ఆ టేస్ట్ అనేది కొంచెం నచ్చదు కాబట్టి దీంట్లో యాడ్ చేసుకుంటాను అనమాట అండ్ ఈరోజు గురువారం ఈరోజు ఫ్రైడే చూస్తున్నారు కదా సో మా ఇంటి దగ్గర గురువారం మార్కెట్ ఉంటుంది వెజిటేబుల్ మార్కెట్ అక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను అండ్ పిల్లల కోసం చిన్న సమోసాలు తీసుకొని వచ్చాను సో జస్ట్ నార్మల్గా 4 మాత్రమే మరీ ఎక్కువ కూడా కాదు ఎక్కువ ఆయిల్ కూడా మంచిది కాదు కదా అని చెప్పి 500 తీసుకొని వెళ్తే నాకు దగ్గర 100 మిగిలాయి సో ఈ 100 నేను మార్నింగ్ బండిలో పెట్రోల్కి దాచిపెట్టుకున్నాను ఇప్పుడు వాళ్ళు తినేశారు ఇంకా గణేష ఇక్కడ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్తుందనమాట అందరికీ ఇంకా వీళ్ళ హోంవర్క్ టైం సో ఈరోజు వాళ్ళకి చిల్డ్రన్స్ డే రోజు బ్యాగ్ నాట్ అలౌడ్ అని సర్లే హోంవర్క్ రేపు చేపిద్దామని చెప్పి నేను నిన్నటి హోంవర్క్ కూడా స్కిప్ చేశాను సో 2 డేస్ హోంవర్క్ ఉన్నాయి సో అవైతే చేసేసుకుంటున్నారనమాట అండ్ ఈరోజు నేను తీసుకొచ్చిన కూరగాయలు వచ్చేసి ముల్లంగి తీసుకున్నాను ఈ ముల్లంగి కూడా మనకి వెయిట్ లాస్ దాంట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట అండ్ క్యాలీఫ్లవర్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అండ్ చికెన్ కీరా ముల్లంగి సో ఇప్పుడు చికెన్ చేసేసుకుందాము యాక్చువల్లీ ఇది చపాతీ కాదు ఈరోజు పిల్లలకేమో రైస్ మా కోసమేమో పరాటా మనకి షాప్లో ఇన్స్టెంట్గా ఫ్రిడ్జ్లో దొరుకుతుంది కదా సో అది తీసుకున్నాను అనమాట ఫ్రీజర్లోది అయితే మరీ సూప్గా కాకుండా మరీ మొత్తం ఫ్రైగా కాకుండా లైట్గా సూప్ ఉంటే బాగుంటుంది పరాటాకి అని చెప్పి ఇలా కుక్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు మా కాలనీ బయట చిన్న పిల్లలు ఇలా సర్కస్ పెడతారు కదా చిన్న పిల్లలతో ఇలా సర్కస్ చేస్తారు కదా సో మా పిల్లలైతే చూడడం ఇది ఫస్ట్ టైము సో ఒకసారి వెళ్ళి చూపించేద్దాము అని చెప్పి పాపం వాళ్ళు కూడా ఆశపడతారు చూడాలి అందరు పిల్లలు చూస్తున్నారు అని చెప్పి సూర్యాంష్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి మరీ చెప్పి తీసుకొని వెళ్ళారు ఇంకా మనం కూడా వెళ్దాము గణేషని తీసుకెళ్దామని చెప్పి వెళ్ళి చూపించుకొని తీసుకొని వచ్చానమాట ఇక్కడ ఈ చిన్న పాప ఫేస్కి మొత్తం జోకర్ లాగా వైట్గా పౌడర్ వేసుకొని మేకప్ వేశారు నిజంగా తను చాలా పాప చాలా క్యూట్ అనిపించింది పాపం అని కూడా అనిపించింది పాపం ఇంత చిన్న ఏజ్లోనే అంత కష్టపడుతున్నారు అని చెప్పి ఆ పిల్లల్ని చూస్తుంటే ఆ పిల్లల ముందు మన పిల్లలు అసలు దేనికి కారు అంత కష్టపడుతున్నారు అని అనిపిస్తుంటుంది మనకి ఏంటో ఇవి చూసన్నా మన పిల్లలు కొంచెమన్నా లైఫ్లో కష్టపడాలి తొందరగా సెటిల్ అవ్వాలి అని నేర్చుకుంటారో లేదో చూద్దాము సో ఇంకా ఇంటికి వచ్చేసాక చెప్పాను కదా ఈరోజు మా డిన్నర్ పరాటా విత్ చికెన్ అనమాట సో నేను మంచిగా ఇంకా పెట్టేసుకొని వేడిగా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో నచ్చితే లైక్ చేయండి